అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. జాబ్ కమ్ బిజినెస్ నాది. అంటే జాబ్ చేస్తాను, సేమ్ టైం బిజినెస్ కూడా. బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైనా ప్లాట్స్ కొనడానికి వచ్చారనుకోండి, వాళ్ళకి మేము దగ్గరుండి అన్నీ సేల్ చేస్తాం. ఎవరికి విశాఖపట్నంలో ఏ ప్రాంతంలో ఎవరికి కావాలి, రోడ్డుకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ కూడా. ఇంకా కొంతమంది బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర మీరు కొనే ఉద్దేశం లేదు, కానీ మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారనుకోండి, మీరు మాకు సంప్రదిస్తే మీకు ఇవ్వాల్సిన కమిషన్ మీకు ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ప్లాట్స్ వాళ్ళకి ఇస్తాము. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనకు ఒక సౌకర్యం ఉంది. ఒకప్పుడు మనకి ప్లాట్స్ హౌస్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు, హౌస్ అండ్ అపార్ట్మెంట్స్ వాటికి లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్లాట్స్ కూడా సౌకర్యం ఉంది. మీరు చక్కగా ఎలాగైతే టీవీస్, ఫ్రిడ్జ్లు ఎలాగైతే ఈఎంఐలు కట్టుకొని కొనుక్కుంటున్నారో ఆ విధంగా మీరు లోన్ పెట్టుకొని చక్కగా ప్లాట్ కొనుక్కోవచ్చు. మీరు ఆడపిల్లలకి కట్నంగా 10 లక్షలు ఇస్తున్నాం, 20 లక్షలు ఇస్తున్నాం, గొప్పలు ఇవన్నీ గొప్పలకేనండి. ఆ 10 లక్షలు 20 లక్షలు ఏమైపోతాయో తెలియదు. ఒక విషయం మీకు చెప్తాను. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక రియల్ చెప్పాలంటే గౌరవిస్తే 2 కుటుంబాలు ఉంటాయి. గౌరవించకపోతే ఒక కుటుంబం కూడా ఆడపిల్లతో ఉండదు. ఏ రోజు ఏ పరిస్థితి ఎలా మారిపోతుందో తెలియదు. ఈరోజు మనము మన అమ్మాయి పట్ల ప్రేమగా ఉన్నాం, రేపు ఎలాగ ఉంటామో కూడా మనకు తెలియదు. అత్తారింటికి మీరు కోటీశ్వరులకు ఇచ్చిన దానికి ఏంటి అని మీరు అనుకోవచ్చు. రేపు దాని పొజిషన్ ఎలాగ ఉంటుందో కూడా మీకు ఊహించలేదు. అత్తారింటి వాళ్ళు గౌరవించారనుకోండి, ఆ ఇల్లు మొత్తం దాంది. వాళ్ళు గౌరవించలేదు అంటే ఆ ఇంట్లో చివరి స్థానంలో ఉంటుంది. ఆ ఇంటి కోడలు అంతే తప్ప ఒక్కోసారి దక్కదు. అది ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఉంటుంది. మనం రేపటి కోసం ఊహించలేము. అలాంటప్పుడు మీరు ఇంత కట్నాలు పోసేదానికంటే ఒక ప్లాట్ ఇవ్వండి. ప్లాట్ ఇస్తే తను కట్టుకుంటుందో తర్వాత మీరు కట్టేసి ఇస్తారనేది మీకున్న స్తోమత బట్టి ఉంటుంది. కట్నాలు ఎక్కువ ఇచ్చేదానికంటే కూడా ఒక ప్లాట్ ఇవ్వండి. దానికంటే ఒక చిన్నదైన ఒక ఇల్లు నిర్మించుకోగలదు, లేదా పెద్దదైనా కట్టుకోగలదు. వాళ్ళ లెక్క బట్టి అదృష్టం బట్టి ఉంటుందండి. మన తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటి? ఒక ఆడపిల్లకి కొంచెం బంగారం, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఫ్లాట్ ఇవ్వాలండి. ఈ రోజులు బట్టి ఒక్కొక్కటి పాత రోజులు ఇచ్చేవాళ్ళు, మధ్యలో అందరూ మానేశారు, కట్నాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మన ఆడపిల్ల కోసం మనమే భద్రపరచుకోవాలి. నేనైతే కోరుతాను, ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కట్నం ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అనే దానికంటే ఒక ప్లాట్ ఇవ్వండి. ఇంకా మీకు కలిగితే ఒక హౌస్ ఇవ్వండి. అప్పుడు దాండై ఉంటుంది. అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలండి. నేను యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాను. అవి 1,00,000 వరకు వ్యూస్ వెళ్ళిపోయి దానికి ఫాలోవర్స్ లేరు. ఫాలోవర్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు అందరూ కూడా నా ఛానల్ ఫాలో చేయాలని అందరినీ ఆశిస్తున్నాను, కోరుతున్నాను కూడా. అడగడంలో తప్పులేదు. ఒకప్పుడు రియల్ చెప్పాలంటే సహాయం అడగాలంటే ఒకరి దగ్గర ఇంత అడగాలని. ఈరోజు రేపట్లో చెప్తేనే ఒకరిని సహాయం కోరకుండా ఏది జరిగిపోద్ది అనుకోలేము. మనం ఇంట్లోనే ఉంటాం, అమ్మ గ్లాసుడు వాటర్ అంటాం. మరి అలాగైతే మనం దాన్ని కూడా అడగకూడదు. మనమే తెచ్చుకొని తాగాలి. మనమే చేసుకుంటామండి. నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం చెప్తాను. మొన్న ఒక రీల్ చూశాను నేను. అంటే ఎవరో పెట్టినారు, ఏమనంటే అమ్మాయిల్ని నమ్మకండి, వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వకండి, వాళ్ళు లవ్వుకి ఇవ్వంటే మీరు నో అని చెప్పండి అని. రియల్ నిజమే అదే కదా. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, మనం ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొన్ని చేస్తున్నాము అంటే దేనికి? మన తల ప్రాపర్టీ పెంచుకోవడానికి, లేకపోతే ఈ మనీ ఇన్కమ్ కోసం యూట్యూబ్లో ఇవన్నీ చేస్తున్నాము అంటే అంతవరకు ఉంటే సరిపోతుంది. హాయ్ అంటే హాయ్ సరిపోతుంది. లేదా మనకి ఇంకా వాళ్ళ ఛానల్ నచ్చిందా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఎవరో మన ముక్కు ముఖం తెలియదు. ఇప్పుడు ఒక బామ్మ మీతో మాట్లాడుతూ ఉంటుంది, అది ఒక అమ్మాయి ఫోటో పెడుతుంది. నా అమ్మాయి అంటే మీరు ఎలా నమ్మేస్తారు? లేదా అబ్బాయి పెడతారు. ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఫ్రెండ్స్గా ఉండండి చాలు. ఎక్కువ చేసుకొని ఎవరి లైఫ్లో ఎవరు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే.
ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. వాళ్ళు డబ్బులు అడిగి ఇచ్చేయడం ఏంటి? మన ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ముందు వాళ్ళని బాధ్యత చూసుకోము కానీ పక్క వాళ్ళ మీద బాధ్యత పనికి మనది. సాయం చేయండి, మంచిదే. అవసరం ఉంది, వాళ్ళ కష్టంలో ఉన్నారంటే ఆ రకంగా సాయం చేస్తే మంచిదే. కానీ మరి మేము అమ్మాయిలకు డబ్బులు పెట్టాం మోసపోయాం అనేసి అంటే మీకు ఎవరు పెట్టమంటున్నారు? ఎందుకు మోసపోమంటున్నారు? ఎవరు కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ అండి. నా పేరు శాంతి. నా ఫోన్ నంబర్ 7731949648. మీరు ఒకవేళ మీకు ఎవరికైనా ఫ్లాట్స్ కొనాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, కాల్స్ అవ్వద్దు. ఎందుకంటే నేనే ఎన్నో బిజీ వర్క్లో ఉంటాను, అవన్నీ ఆ టైం నేను లిఫ్ట్ చేయలేను. నా వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే మీడియేటర్స్ ఎవరైనా ఉంటే, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు అనేవాళ్ళు ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. మీ కమిషన్ మీకు చెక్ రూపంలో వస్తుంది. అది మీడియేటర్స్ అయితే. కొనుక్కునే వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన ప్లాటు విశాఖపట్నంలో ఎక్కడ కావాలో వాళ్ళకి వస్తుంది. ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.